ఎంతోమంది దీవెనలు కోల్పోయారు. వాగ్దాన దేశానికి నడిపించినటువంటి మోసే, వెళ్ళినటువంటి వాళ్ళు వెళ్ళారు కానీ నడిపించినటువంటి నాయకుడు వెళ్ళలేకపోయాడు. హల్లెలూయా. కారణం ఏంటి? చిన్న కోపం. మాట్లాడమంటే కొట్టాడు. ఆ ఒక విషయమే అక్కడ. ఇంకా ఆ ఒక కోపం వలన అంతటి భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోగలిగాడు. ఈరోజు నీవు నేను ఎంతవరకు మనం కంట్రోల్ చేసుకుంటున్నాం మన కోపాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చు. మొదట నీ కోపం కంట్రోల్ అవ్వాలంటే నువ్వు ఏం చేయాలంటున్నాడు? మౌనము వహించాలి. మౌనమే ప్రతి ప్రశ్నకి సమాధానం ఒకరోజు చెప్తుంది. పగ తీర్చుకున్నవాడానికి మీరు కాదండి, పగ తీర్చుకున్నవాడు దేవుడు. పగ తీర్చుకోవడానికి మనం ఎవరు? ఎవరు? పగ తీర్చుకోవడానికి మనం ఎవరు? పగ తీర్చుకునేవాడు దేవుడు. ఏదైనా ఇవ్వాలంటే ఆయన ఇస్తాడు, ఏదైనా మాట్లాడాలంటే ఆయన మాట్లాడుకుంటాడు. అది పక్కన పెట్టండి. మొదట మనం చేయాల్సింది, కోపము కంట్రోల్ అవ్వాలంటే నువ్వు నిదానంగా ఉండాలి, మౌనంగా మనం ఉండాలి.